ప్లేస్ వచ్చేసి శిల్పారం ఉప్పల్ దగ్గర. దీన్ని మినీ శిల్పారం కూడా అంటారు. ఇంకోటి హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది, అది పెద్దది శిల్పారం. అది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము శిల్పారం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఎంట్రీ ఇది. ఎంట్రీ పెద్ద గేట్లతో. ఇక్కడ గేటు మీద శిల్పారం అని ఉంటుంది. ఇది ఎంట్రన్స్ లోపలికి. ఇక్కడ కౌంటర్ ఉంది. కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. ఓన్లీ అడల్ట్స్కి వచ్చేసి 20 రూపీస్, చిల్డ్రన్స్కి 10 రూపీస్. ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే గుర్రాల మీద రాజులు ఉన్నట్టు ఎంట్రన్స్ చాలా బాగుంది. ఎంట్రన్స్ పెద్ద గేట్లతో చాలా బాగుంది. ఇది మినీ శిల్పారం. ఇది సంక్రాంతి స్పెషల్గా ఇక్కడ ప్రోగ్రామ్ చేశారు. ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇక్కడ ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము టికెట్ తీసుకొని. ఇదే ఎంట్రన్స్. లోపలికి వచ్చాము. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రూమ్స్. ఇవి ఇది వచ్చేసి క్రాఫ్ట్ బజార్. ఇటు సైడు పంపింగ్ థియేటర్ అండ్ వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ అని చూపిస్తుంది ఇటు సైడు. అలాగే ఇక్కడ అప్పటి కాలంలో వాటర్ తాగేవి, అలాగే ప్లేట్స్, వాల్ కేర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చి పర్యాటకులు దీన్ని చూడడమే కాకుండా ఈ వస్తువుల్ని కొనుక్కొని వెళ్తుంటారు. చాలా బాగున్నాయి. ఇప్పటి కాలం వస్తువులు ఎలా ఉంటాయో అన్నీ ఇక్కడ. ఇప్పటి గడియారాలు, క్లాక్స్, ఇక్కడ ఇంకా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక చేనేత మగ్గం నేసే చిత్రపటం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కొన్ని వస్తువులు, కుండీలు, టీ తాగే కప్పులు, ఇలా వాల్ కేర్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రశాంతత కోసమే కాకుండా
ఇక్కడ వస్తువులను కొనుక్కోపోవడానికి వస్తుంటారు. మట్టితో చేసిన పాత్రలు, గ్లాసులు, అలాగే ఇక్కడ టీ కప్పులు చాలా బాగున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ మట్టితో చేసినవే ఉన్నాయి. గర్ల్స్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. జ్యువెలరీ లాంటివి, చెవి కమ్మలు, గాజులు. ఇదంతా రైట్ సైడ్లో ఇది ఒక బట్టల షాప్ ఉంది. ఇక్కడ ఇంకో బట్టల షాప్ గర్ల్స్కి సంబంధించింది. ఇక్కడ ఇంకోటి ఉంది, చీరలు ఉన్నాయి. ఇక్కడ షాప్స్ కొన్ని క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి బట్టల షాప్ గర్ల్స్కి సంబంధించింది. మాస్కులు, బట్టలు. ఇవన్నీ బట్టల షాప్లు ఇచ్చాడు. ఇక్కడ బ్యాగులు ఉన్నాయి. చిన్నపిల్లల బట్టలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బాయ్స్కి సంబంధించిన షర్ట్స్. ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ వాల్ సంబంధించి ఇక్కడ గర్ల్స్కి సంబంధించిన దండలు, అలాగే జ్యువెలరీ లాంటివి ఉన్నాయి. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ ఉంటాయి అన్నారు కదా, కొంచెం ముందుకు వస్తే అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ లాంటిది ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్లో అక్కడ షాప్స్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. తాటాకులతోనే ఒకటి కూర్చోడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకుంటే పానీపూరి,
బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్లు, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎగ్ పప్పు తీసుకున్నాము. తినేసి లోపల ఇంకా చాలా ఉంది చూపించాల్సింది. ప్రజెంట్ మీకు రైట్ సైడ్ ఉన్న షాప్స్ ఓన్లీ చూపించా. ఇంకా ముందుకెళ్తే చాలా ఉన్నాయి, అవన్నీ తిరిగేసి వెళ్దాం. ఇప్పుడే తినేసా, లోపలికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాం. వెళ్దాం పదండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న స్టాచ్యూస్లో దానిలో తల పెట్టేసి ఫోటో దిగాలి. ఇక్కడ ఒక హెచ్చరిక లాంటిది రాసింది, చిల్డ్రన్స్ ప్లే జోన్ ఎంట్రీ బిలో 10 years ఓన్లీ అంట. ఇక్కడ అచ్చం కొండను పోలిన ఒక కొండను తయారు చేశారు. దీంట్లో నుంచి నైట్ టైంలో వాటర్ వస్తాయంట. దీన్నే పర్యాటకులు వీక్షించడానికి చాలామంది వస్తుంటారు. ఇది ఒక వాటర్ ఫాల్స్ లాగా వస్తుంటాయి. లైటింగ్ ఉంటుంది, దానికి లైటింగ్ పెడతారు నైట్ టైంలో. చాలా బాగుంటుంది నైట్. అది కూడా మీకు నైట్ టైం చూపిస్తాను. వ్యూ చాలా బాగుంది, మొత్తం చెట్లు, గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ ప్లంకింగ్ ఫ్లవర్స్ వేస్తే 500 rupees జరిమానా. పల్లెటూరి వాతావరణాన్ని తలపించే ఛాయాచిత్రాలు ఈ గోడ మీద ఉన్నాయి. చాలా అందంగా చిత్రీకరించారు. ఒక్క ఫ్లవర్ తెంపిన 500 జరిమానా అంట ఇక్కడ. కాకపోతే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, మొత్తం డిఫరెంట్ కలర్స్, పింక్, వైట్, డిఫరెంట్ కలర్స్తో
చాలా బాగుంది. నృత్య ప్రదర్శన. ఇదే నృత్య ప్రదర్శన స్టేజ్. ఇక్కడ చూడడానికి చాలా మంది పర్యాటకులు వచ్చారు. మొత్తం బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు చాలా ఉన్నాయి. ఇక్కడ వాటర్ గార్డెన్ లాగా చేస్తున్నారు. ఇప్పుడే వాటర్ కొట్టున్నారు. ప్లే జోన్, మొత్తం ప్లే జోన్. మొత్తం ప్లే జోన్ చిన్నపిల్లలది. ఉయ్యాలలు, రంగుల రత్నం, జారు బండలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. నృత్యం వేస్తున్నట్లు ఒక చిత్రపటాలు ఉన్నాయి ఇక్కడ. మీరు లోపలికి రావడంతోనే పల్లెటూరి అనుభూతిని పొందుతారు. చాలా న్యాచురల్గా పల్లెటూరులో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ శిల్పారామం.
ఈవినింగ్ టైం. ఇది టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. చాలామంది పర్యాటకులు ఇప్పుడే వస్తున్నారు దీన్ని వీక్షించడానికి. శిల్పారం जावेद का अकाउंट चालू रहता है तो वाइफ के अकाउंट से जावेद का फोन कर ఇప్పుడు నేను వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను. నైట్ వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఆ వాటర్ అలా వస్తుంటే అసలు నిజంగా జలపాతం నుంచి వస్తున్నట్లే ఉంది. ఇక్కడ చెట్లకు కూడా లైట్ సెట్టింగ్ చేశారు. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. అక్కడ బ్రిడ్జి దగ్గర, మూసీ నది బ్రిడ్జి దగ్గర నుంచి ఇండియన్ ఫ్లాగ్ చాలా బాగుంది. వారం నైట్ టైంలో చాలా బాగుంది. నైట్ టైంలో షాప్స్ చాలా బాగుంది. ఇక్కడ అందరూ పర్యాటకులు వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తుంటారు. మాల్ కేర్స్ అన్ని షాప్స్ అక్కడ దాకా ఉన్నాయి. ఈ పార్కులో ఎన్నో పల్లెటూరు వాతావరణాన్ని మైమరిపించేటి చాలా కనిపిస్తాయి మీకు. దీన్ని అందరూ విజిట్ చేయాల్సిన ప్లేసు. ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి కూడా జరుగుతుంటాయి. బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ ఉప్పల్ దగ్గర. శిల్పారం. ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చి నైట్ వ్యూ కూడా చూద్దామని ఇప్పటిదాకా ఉన్నాను. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే నైట్ టైం వచ్చేయండి. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది మొత్తం ఓవరాల్గా వచ్చేసి. ఇది మినీ శిల్పారం. నెక్స్ట్ హైటెక్ సిటీ దగ్గర ఇంకో శిల్పారం ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. బయటికి వచ్చేసాము. బయట వ్యూ కూడా చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు ఒకసారి ఎంట్రన్స్ చూసుకుందాం మనం. నైట్ టైంలో అయితే అసలు ఆసమ్గా ఉంది లొకేషను. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే నైట్ టైం వచ్చి విజిట్ చేయండి. మీకు చాలా థ్రిల్లింగ్గా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది నైట్ టైం వచ్చే వాళ్ళే చాలామంది కనిపిస్తున్నారు. నేను ఆఫ్టర్నూన్ నుంచి ఉన్నా కానీ అంతగా ఎవ్వరు రాలేదు. నైట్ టైంలో అయితే చాలామంది వచ్చారు. వెళ్తున్నాను నేను. ఇంకా టైం వచ్చేసి 7 అయింది. మీకు నైట్ వ్యూ చూపిద్దామని ఇప్పటిదాకా ఉన్నాను. ఇది గేట్ ఎంట్రన్స్.
చాలా బాగుంది. పార్కింగ్ గేట్ బయట నుంచి మీరు వచ్చినట్లయితే ఆపోజిట్లో ప్లే జోన్ లాంటిది ఇంకోటి కనిపిస్తుంది మీకు. అక్కడ ఆడుకునే ఆట వస్తువులు, చిన్నపిల్లలు ఆడుకునేవి, పెద్దవాళ్ళు క్రికెట్, వాలీబాల్ ఇలాంటివి ఉంటాయి. పార్కులో నుంచి చూసినట్లు ఇప్పుడు దాని ఫ్లాగ్ దగ్గరికి వచ్చాను, మూసీ నది బ్రిడ్జి దగ్గర. ఫ్లాగ్ అయితే అసలు నైట్ టైంలో చాలా లైటింగ్తో చాలుంది. జై హింద్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.